Hello friends, good afternoon. Welcome back to my channel DIY recipes cook with me. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీ ఇంట్లో ఏం వంట చేస్తున్నారు? మా ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవండి. మీ ఇంట్లో కూడా లేవా? ఫ్రిడ్జ్లో అదొకటి మాత్రమే మిగిలిపోయిందా? ఫ్రిడ్జ్లో అదొకటి మిగిలిపోయిందని పడేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. మిగిలిపోయిన కూరగాయలతో కూడా మనం ఒక అద్భుతమైన కర్రీ చేసుకోవచ్చండి. అది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఏంటో నేను మీకు చూపిస్తాను. కొంతమంది అయితే కూరగాయలు మిగిలిపోయాయని వాటితో సాంబార్ చేసేస్తూ ఉంటారు. కానీ సాంబార్ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా డిఫరెంట్గా వెరైటీగా కూర చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కూర వచ్చేసి కేరళ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారండి. దీన్ని అవియల్ అంటారు. మన స్టైల్లో చెప్పుకోవాలి అంటే దీన్ని అన్ని కూరగాయలు కలగలిపిన కలగూర అనొచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్నాను. తాలింపు దినుసులు వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఈ కూరలో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేయొచ్చండి. బెండకాయలు కానీ, దొండకాయలు, వంకాయలు, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో మిగిలిపోయినవన్నీ వేసుకొని కర్రీ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక బంగాళదుంప కట్ చేసుకొని క్యూబ్స్లా చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక ములక్కాడని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే కీర దోసకాయ ఒకటి ఉంటే అది కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకొని దీన్ని బాగా కలుపుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కూరగాయలంతా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కూరగాయలు ఉడికాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ కూరగాయలు ఉడకకపోతే ఇంకొక 5 నిమిషాలు ఇలా మగ్గించుకోండి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. నేను 2-3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అప్పుడు కూరగాయలన్నీ మనకి ఉడికిపోతాయి, అలాగే టమాటాలు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను, ఎండు కొబ్బరి పొడి. నేను 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే పచ్చి కొబ్బరిని తురిమేసుకొని దాంట్లో వేసుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. కేరళలో అయితే దీన్ని పచ్చి కొబ్బరితోనే చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో మీ కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంతో టేస్టీగా మనం ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన కూరగాయలతో ఎంత టేస్టీగా కర్రీ చేసుకోవచ్చో. మీరు డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.